హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారా? వెయిట్ లాస్ అవ్వడం అంటే అంత కష్టమా? అస్సలు కాదండి. వెయిట్ లాస్ అవ్వడం అంటే చాలా ఈజీ. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇంత సింపుల్గా వెయిట్ లాస్ అవుతామా అనుకుంటారు. ఫస్ట్ మీరు తగ్గాలి అనుకుంటే పట్టుదలగా ఉండాలి. సో మీరు ఎంత బరువు తగ్గాలి అనుకుంటున్నారో అంత బరువు తగ్గేంత వరకు మీరు చాలా స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అవ్వాలి. ఇంకా ఏంటంటే బరువు తగ్గాలి అనుకునేవారు మొట్టమొదటి చేయాల్సిన పనులు ఏమిటంటే మీరు అసలు ఎంత బరువు ఉన్నారు, ఎంత తగ్గాలి. సో యాక్చువల్లీ ఏంటంటే మీరు హైట్కి తగ్గట్టుగా మీ వెయిట్ అయితే ఉండాలి. కాబట్టి మీరు హైట్ ఎంత ఉన్నారు, బరువు ఎంత తగ్గాలి అనే విషయం తెలుసుకొని అంత బరువు తగ్గేంత వరకు కూడా మీరు స్ట్రిక్ట్గా డైట్ అయితే ఫాలో అవ్వాలి. డైట్ ప్లాన్ అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు. అసలేమీ తినకూడదు, డైట్ ప్లాన్ అంటే డైటింగ్ అంటే అసలేమీ తినకుండా పస్తులు ఉండటం అనుకుంటారు. కానీ కాదండి, మీరు ఎప్పుడూ తినే ఫుడ్ కంటే చాలా తక్కువ తినటం, అలాగే మంచి ఆహారం తీసుకోవటం, అలాగే సరైన టైంకి తక్కువ ఆహారం తీసుకోవటాన్ని డైటింగ్ అంటాం. డైట్ అనగానే భయపడకండి. సో ఇప్పుడు మీరు బరువు తగ్గాలి కదూ, చాలా ఈజీగా బరువు తగ్గాలి కదూ. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం. వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఫస్ట్ మన లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ చేసేయాలి. ఇంతకుముందు ఎలా ఉన్నారు, ఆ తప్పులు చేయటం వల్ల మీరు బరువు పెరిగారు కాబట్టి ఇప్పటి నుంచి మరొక విధంగా మారండి. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవండి, 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తాగండి. ఆ వాటర్ కూడా కొంచెం గోరువెచ్చని వాటర్ అయి ఉండాలి. ఇలా చేయడం వల్ల ఉదయాన్నే మీరు బ్రష్ చేసినప్పుడు ఎలా అయితే మీ టీత్ శుభ్రపడతాయో అలానే మీ స్టమక్ కూడా 2 గ్లాసుల గోరువెచ్చని నీరు తాగడం వల్ల స్టమక్ మొత్తం క్లీన్ అవుతుంది. ఆ తర్వాత కొంచెంసేపు వ్యాయామం కానీ వాకింగ్ కానీ చేయండి. ఇలా 1 అవర్ చేయండి. కుదరకపోతే అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ చేయడానికి. ఆ తర్వాత మీరు ఏదైనా డీటాక్స్ వాటర్ తీసుకోండి. డీటాక్స్ వాటర్ అంటే మనకు చాలానే ఉన్నాయి. జింజర్ వాటర్, సినమన్ పౌడర్ వాటర్, సబ్జా వాటర్, ఇంకా చాలానే ఉన్నాయి. నెక్స్ట్ మీరు ఫ్రెష్ అవుతారు కదూ, ఆ తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. డ్రై ఫ్రూట్స్ తీసుకున్న ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయండి. మీరు ఫాస్ట్గా వెయిట్ లూజ్ అవ్వాలి అంటే మీ బ్రేక్ఫాస్ట్ అయి ఉండాలి ఓట్స్. ఓట్స్తో చేసిన ఎలాంటి రెసిపీలైనా మీరు తీసుకోవచ్చు. ఓట్స్ దోశ, ఓట్స్ ఉప్మా, మిల్క్తో చేసిన ఓట్స్, ఏదైనా సరే మీరు ఓట్స్ తినాలి. కొంతమంది మాకు ఓట్స్ నచ్చదు, మేము బ్రేక్ఫాస్ట్ అయినా స్కిప్ చేస్తాం కానీ ఓట్స్ తినలేమంటారు. అలాంటి వారు తీసుకోండి. మార్నింగ్ టైం ప్రోటీన్ తీసుకోవడం వల్ల చాలా మంచిది. మీరు తీసుకునే మార్నింగ్ ఫుడ్ మిమ్మల్ని రోజు మొత్తం యాక్టివ్. లేదంటే వెజ్ శాండ్విచ్ తీసుకోండి, బ్రెడ్ విత్ పీనట్ బటర్ తీసుకోండి, ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ తీసుకోండి. ఇలాంటివి మనకు చాలానే ఉన్నాయి కదూ. లేదు, మేము ఫుల్ వెజిటేరియన్, మేము మార్నింగ్ టైం ఇడ్లీ దోశ తీసుకుంటాం అనేవాళ్ళు మీరు ఎలాంటి బ్రేక్ఫాస్ట్ అయినా తీసుకోండి. దానిలోకి చట్నీ, మంచి ప్రోటీన్ ఉండే కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత 1 అవర్కి 1 కప్ గ్రీన్ టీ తీసుకోండి. కాఫీ, టీ అన్నీ స్కిప్ చేసేయాలి. మీరు ఫాస్ట్గా వెయిట్ లూజ్ అవ్వాలి అనుకుంటున్నారు కాబట్టి స్ట్రిక్ట్గా డైట్. ఇంకా ఆ తర్వాత డైరెక్ట్గా లంచ్కి వెళ్ళాలి. లంచ్ 1 లోపు చేసేయాలి. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, భోజనం చేసే 1 అవర్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఆ తర్వాత లంచ్ చేసేయండి. లంచ్లో కూడా చాలా తక్కువ క్వాంటిటీ రైస్ ఉండాలి, ఎక్కువ క్వాంటిటీ కర్రీ ఉండాలి. ఏ కర్రీ అయినా తీసుకోవాలి, లీఫీ వెజిటేబుల్స్ ఉండేలా చూసుకోవాలి. పన్నీర్, చికెన్, ఎగ్ కర్రీ, మంచి ప్రోటీన్ ఉన్నవి బ్రోకలీ, ఇలాంటివి కర్రీస్ తీసుకోండి. మీరు ఎప్పుడు ఎలా తింటున్నారో దానిలో హాఫ్ మాత్రమే తినాలి, దానికంటే తక్కువ కూడా తీసుకోవాలి. సో నిదానంగా స్టార్ట్ చేయండి, ఒకేసారి అంతా తగ్గించకండి. 1 వీక్ ఇలా చేయండి, తర్వాత తినాలన్నా తినలేరు. ఇంకో విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే భోజనం చేసే ముందు చాలామంది ముద్దుకి వాటర్ తాగే అలవాటు ఉంటుంది. అలా చేశారంటే మీరు వెయిట్ లాస్ అవ్వలేరు. సో వెయిట్ లాస్ కాకపోయినా ఇలా చేయడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అన్నం మొత్తం అయ్యాక వాటర్ తాగండి. మధ్యలో తాగాలి అనిపిస్తే కొంచెం తాగండి, ఎక్కువ తాగొద్దు. మీలో ముద్దకి తాగే అలవాటు ఉంటే మానుకోండి. లంచ్ చేసిన 1.5 అవర్ నుంచి వాటర్ తీసుకోవడం స్టార్ట్ చేయండి. మీరు యాజ్ యూజువల్ ఎన్ని వాటర్ తాగాలో తాగండి. వాటర్ ఇంటేక్ చాలా మంచిది, ఎప్పుడు బాడీని హైడ్రేట్గా ఉంచుతుంది, బాడీని డీటాక్స్ చేస్తుంది. నెక్స్ట్ చాలామందికి 4కి 4:30కి కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుంది. ఇది పూర్తిగా మానేయండి. సో ఆ టైంకి గ్రీన్ టీ తాగండి. చాలా తక్కువ చేశారు కాబట్టి లంచ్కి స్నాక్స్కి మధ్యలో ఆకలి వేస్తే 1 కప్ రా వెజిటబుల్ సలాడ్ తీసుకోండి. రా వెజిటబుల్ సలాడ్ అనేది
మీకు చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. మీ బాడీకి కావలసిన ప్రోటీన్, మినరల్స్, వైటమిన్స్ అందించడంతో పాటు మీరు వెయిట్ హెల్తీగా లూజ్ అవ్వడానికి సహాయపడుతుంది. లేదంటే వన్ ఫ్రూట్ తీసుకోండి. యాపిల్, క్యారెట్ తీసుకోండి, లేదంటే కీరా తీసుకోవచ్చు. తీసుకోవడం వల్ల ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. చాలా త్వరగా స్టమక్ ఫుల్ అయినట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ 4 to 4:30 లోపు కప్ గ్రీన్ టీ తీసుకోండి. డిన్నర్ 8 లోపు కంప్లీట్ అవ్వాలి. లేట్ నైట్ డిన్నర్ ఆపేయాలి. అలా తింటే ఏమీ ప్రయోజనం ఉండదు. సో లేట్గా తినే అలవాటు ఉంటే 8 లోపు తినడం మంచిది. మీరు ఫాస్ట్గా వెయిట్ లూజ్ అవ్వాలి అనుకుంటున్నారు కాబట్టి నైట్ టైం రైస్ తినడం ఆపేయాలి. వీలైతే ఆయిల్లెస్ పుల్కా 2 తీసుకోండి. కర్రీ లైట్గా తీసుకోండి. ఫాస్ట్గా వెయిట్ లూజ్ అవ్వాలి అనుకుంటే రైస్, రోటీ ఏమీ తీసుకోవద్దు. స్ట్రిక్ట్గా చేసేవాళ్ళు రైస్, రోటీ ఏమీ తీసుకోవద్దు. జస్ట్ ఫ్రూట్స్ తీసుకోండి. ఎలాంటివైనా ఓకే. అలా లైట్గా తీసుకోకుండా స్టమక్ ఫుల్గా తినండి. ఇలా చేయడం వల్ల చాలా ఫాస్ట్గా వెయిట్ లూజ్ అవుతుంది. ఈ టైం గ్యాప్లో ఎక్కడైనా మీకు ఆకలి వస్తే డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. ఇలా చేయడం వల్ల ఈజీగా వెయిట్ లూజ్ అవుతారు. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భోజనం చేసిన తర్వాత నిద్రపోయే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. తినే ఫుడ్లో సాల్ట్ కంటెంట్ తక్కువగా ఉండేలా చూసుకోండి. ఓట్స్, గ్రీన్ టీ కంపల్సరీ. వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వాటర్ తీసుకున్న ప్రతిసారి గోరువెచ్చని నీళ్ళైతే చాలా మంచిది. ఇంకా స్వీట్స్ అస్సలు తీసుకోకూడదు. కూల్ డ్రింక్స్ అస్సలు మెన్ అయితే స్మోకింగ్, ఆల్కహాల్ పూర్తిగా మానేయాలి. ఇలా చేయడం ద్వారా మీరు హెల్తీగా, సింపుల్గా సో మీరు ఇలా ఒక 15 డేస్ చేసి చూడండి. ఇది 15 డేస్ ఛాలెంజ్. మీరు 15 డేస్లో ఈజీగా 5 kgs to 7 kg ఈజీగా తగ్గుతారు. ఎవరైతే ఈ డైట్ స్ట్రిక్ట్గా ఫాలో అవుతారో, ఎవరైతే ఈ డైట్ని ఫాలో అవుతూ ఏది తినాలి, ఏది తినకూడదు, ఏ టైంలో తినాలి అంటూ చక్కగా తింటూ, చక్కగా నిద్రపోతూ, కంపల్సరీ 7 hours ఆఫ్ స్లీప్ ఇంపార్టెంట్ అండి. ఎర్లీగా పడుకోండి, ఎర్లీగా లేవండి. ఇలా చేశారంటే డెఫినెట్లీగా ఈజీగా ఈ 15 డేస్లో అమేజింగ్ రిజల్ట్ అయితే చూస్తారు. డైట్ ప్లాన్ రేపటి నుంచి స్టార్ట్ చేయండి. సో ఇలా హెల్తీగా వెయిట్ లూజ్ అవుతారు. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.